ఉదయకాల సమయంలో దేవునితో ప్రతిదినం అనే చక్కటి కార్యక్రమానికి స్వాగతం. బాగున్నారా? పొద్దున లేచారా? ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యం చదువుకుందాం. కీర్తనలు 32:41. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. ఇక్కడ నాటుట అంటే స్థిరపరచడం, భద్రంగా ఉంచడం అంటే వారు తిరిగి తమ దేశంలో స్థిరపడతారు. ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాల వల్ల బబులోను చెరలోకి వెళ్లిపోయారు. కానీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. ఆయన తిరిగి వారిని ఆశీర్వదించి వారి దేశంలో స్థిరపరచుతానని వాగ్దానం చేశాడు. దేవుని ప్రేమ శాశ్వతం. ఆయన ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయి. దేవుడు మన జీవితంలో మేలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మన పరిస్థితులు ఎంత కష్టమైనా ఆయన మళ్లీ నిలబెడతాడు. ఆయన పని మన జీవితంలో సంపూర్ణంగా నిజాయితీతో ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, మాకు మేలు చేయట్లో ఆనందించున్న నీ ప్రేమకు నీ కృతజ్ఞతలు. మా జీవితంలో నీవు చూపించే దయకృపలకు మేము నమస్కరిస్తున్నాము. ప్రభువా, నీవు మా పట్ల పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను పనిచేస్తావని మాకు తెలిసినందుకు ధన్యవాదాలు. మా బలహీనతలలో, కష్టకాలములలో నీవు మమ్మల్ని విడిచిపెట్టకుండా నిలబెడుతున్నావు. తండ్రి, మా జీవితాలు నీ చిత్తానుసారంగా నడిపించుము. నీ వాగ్దానం చేసినట్లుగా మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించుము. మా కుటుంబములను, మా పని, మా సేవలను నీ చేతుల్లో ఉంచుతున్నాము. ప్రభువా, మేము ఎక్కడున్నా నీవు మమ్మల్ని నాటినట్లు స్థిరపరిచి నీ శాంతి, నీ ఆనందం మాలో నింపుము. ఈ రోజు నుండి మా జీవితం నీకు ఇష్టమైన మార్గంలో నడవడానికి మాకు శక్తి ఇవ్వము. నీ చిత్తం నెరవేరేలా మమ్మల్ని ఉపయోగించుము తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీకు గనుక ఈ సందేశం నచ్చినట్లయితే షాలోమ్ ప్రింటర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.